ఎలక్షన్స్ అని చెప్పేసి ఇప్పటికైనా సర్వనాశనం అయినాము. ఇప్పుడు ఒకటేసారి పోయి మళ్ళీ దేశమంతా ఒకటేసారి పోతే అన్ని కొంపలు కొల్లేరు తప్ప వేరేది ఏంది కాదు. ఎందుకంటే వ్యవస్థ ఎలా నడిచిందో, ఏ విధంగా నడుస్తుందో, ఎవరి చేతుల గుండా నడిచిందో, ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పనిచేసిందో అందరికీ తెలిసినదే. అందరూ దాంట్లో అనుభవించిన వాళ్ళు. అయినా నాకు తెలిసి అది ఇప్పట్లో సాధ్యం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే దానికి 2/3 మెజారిటీ ఉండాలా. ఇప్పుడు ఎన్డీఏకు ఉన్న మెజారిటీ 293 ఉంది. యాక్చువల్గా ఉండాల్సింది 362 ఉండాలా. రాజ్యసభలో ఎన్డీఏ మెజారిటీ 121 ఉంది. ఉండాల్సిన మెజారిటీ 164 ఉండాలా. సో అవన్నీ కూడా ఇప్పట్లో అయ్యే పరిస్థితి ఏం కనపడటం లేదు నాకు తెలిసి. అయితే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆ విధంగా వస్తుందా లేదా అనేది. అండ్ మహిళా బిల్లు పెట్టారు, కులగణన ఒకటి ఉంది. అదేవిధంగా ఇంకా ఇప్పటికీ పాపులేషన్ సెన్సస్ చేయాలి. 2021లో చేయాల్సింది కోవిడ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. సో అది చేయాలా. ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. సో ఈ జమిలీ ఎన్నికలు అనేది నాకు తెలిసి ఇప్పుడు కాను ఆ విధంగా అయితే సర్వం నాశనం తప్ప వేరేది ఏంది లేదు. ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్స్లో పాటు ఇది పోవడం వల్ల అస్సాం, ఒరిస్సా లాంటి రాష్ట్రాల్లో ఏ విధంగా దెబ్బలు తిన్నాము. నేను ముందు నుంచి చెప్తున్నాను, డెఫినెట్గా ఏదో ఒక రోజు అయితే అది డెఫినెట్గా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒరిస్సా లాంటి దాంట్లో 51 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు. అందరికీ తెలిసి ఏం జరిగిందో అక్కడ. ఈవీఎంస్ ఇంకోటి అది చెప్తే అది పెద్దగా చేసి చెప్తారు. ఓకే, రెండవది. సో డెఫినెట్గా ఇటువంటి అపవాదులు పన్నప్పుడు పార్టీ నుంచి నాయకత్వం కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అవుతారు అనుకుంటున్నాను. ఆయన ఏమైనా రెస్పాండ్ అయితే నేనైతే ఏం అడ్వైజ్ ఇస్తానంటే, తిరుమలకు సీఎం గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మా లీడర్ వెళ్ళి అక్కడే వెంకటేశ్వర స్వామిది దర్శనం చేసుకొని వచ్చి బయటకు వచ్చి కిందికి వచ్చి ఛాలెంజ్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడుకి అసలు విషయం తెలుస్తుంది. సో ఆ విధంగా చేస్తేనే కానీ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద విజయవాడ ఫ్లడ్ సిచ్యువేషన్ అందరికీ తెలిసినదే. సో వర్స్ ఇది అని. కానీ నిన్న ఎక్కడో స్పీచ్లో చూస్తూ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ₹1 ఎక్కడా అని చెప్పేసి అనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 పార్టీ తరఫున సాయానికి అందిస్తాము అన్నారు. సరే, ఆయన ఏం సాయం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది, విజయవాడలో ఏ విధంగా అందించింది వైఎస్ఆర్ పార్టీ అనేది దాంట్లో లెక్కాసారా. అసలు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చిన సాయానికి లెక్కాసారాలు అడగండి. గవర్నమెంట్ హ్యాస్ టు సేదే కదా. ఇప్పుడు డొనేషన్స్లో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ₹1 గురించి అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు 100 కోట్ల రూపాయలు ఇప్పటికే వసూళ్ల రూపంలో, డొనేషన్స్ రూపంలో మనకు వచ్చినాయి. డొనేషన్స్ రూపంలో వచ్చినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టినాడు అనేది ఆయన చెప్తాడు. ఎక్కడ పెట్టినాడు, ఏంది పెట్టినారు, పార్టీ ఏం చేసింది అనేది అందరికీ తెలిసినది. సో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఇన్ని కోట్ల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ తీసుకునేది మనం ఏ విధంగా ఆడిటింగ్ చేయాలా. సో వీఆర్ కస్టోడియన్ టు ద గవర్నమెంట్. సో గవర్నమెంట్కి వచ్చే ప్రతి రూపాయి కూడా ఏ విధంగా ఖర్చు పెడుతున్నాం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుని ఆ క్వశ్చన్ అడిగితే బాగుంటుందనేది నా ఫీలింగ్. ఇచ్చిన డొనేషన్స్ కూడా ప్రాపర్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news